అది 1832. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆల్మోస్ట్ ఆక్రమించేసుకున్నాం అనుకునే రోజులు. అప్పుడు బిహెచ్ హాక్సన్ అని ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్, ఇతను హిమాలయన్ రీజియన్స్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా అతనికి ఒక 32 ఇంచెస్ పొడవు 15 ఇంచెస్ వెడల్పుతో ఉన్న ఒక ఫుట్ ప్రింట్ కనిపించింది. ఒక జైంట్ ఫుట్ ప్రింట్ కనిపించింది. అయితే దీని గురించి ఇంకా డీప్గా ఇంకా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అది లేప్చా పీపుల్ అంటే హిమాలయన్ రీజియన్స్ లైక్ టిబెట్, నేపాల్ ఇలాంటి రీజియన్స్లో ఉండే ప్రజల్ని లేప్చా పీపుల్ అంటారు. వాళ్ళు వర్షిప్ చేసే ఒక గ్లేషియర్ బీయింగ్ది అని తెలిసింది. వాళ్ళు ఈ గ్లేషియర్ బీయింగ్ని గాడ్ ఆఫ్ హంట్ అని కూడా పిలుస్తారు అని తెలిసింది. అయితే ఇది నిజంగానే ఒక గ్లేషియర్ బీయింగా లేక ఒక ఎతీనా, హనుమంతుల వారా? వీటన్నిటికీ కూడా మీకు ఈరోజు సమాధానం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుద్ది. అలానే ఈ పర్టికులర్ ఎతీ గురించి సైన్స్ ప్రకారం చాలా డిఎన్ఏ టెస్టులు, చాలా రీసెర్చ్ వర్క్ కూడా జరిగింది. వాటన్నిటి గురించి కూడా ఇందులో మాట్లాడుకుందాం. అలానే 2019లో ఆర్మీ క్యాంపు గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఆర్మీ వాళ్ళు ఒక క్యాంపులో ఉన్నప్పుడు వాళ్ళకి 32 ఇంచెస్ పొడవు, సేమ్ హైటు విడ్త్ ఉన్న ఒక కాలి ముద్ర కనిపించింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ టైంలో ఇది చాలా వైరల్ అయిపోయింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలానే దీనికి హనుమంతుల వారికి కనెక్షన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. హనుమంతుల వారనే కాదు, సంథింగ్ లైక్ వానరాస్, ఈ వానరాస్ క్రియేచర్స్కి వాళ్ళకి సంబంధం ఏంటి అనేది కూడా కవర్ చేద్దాం. అసలు దీని వెనక అసలు కథ మీకు తెలియాలంటే మీరు 1921 వరకు వచ్చేయాలి. ఈ 1921లో లెఫ్టినెంట్ కొలోనిల్ హోవర్డ్, ఇతను ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్స్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా ఫామ్ చేసి ఈ హిమాలయన్ మౌంటైన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పంపించారు. అయితే వీళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 21,000 ఫీట్ హైట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ స్నో మీద, ఆ మంచు మీద ఏదో కొన్ని చిన్న చిన్న క్రియేచర్స్ ఒక బ్లాక్ స్పాట్స్ లాగా కదలడం మొదలైంది. అలా కనిపించాయి కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అవైతే లేవు కానీ, ఆ క్రియేచర్స్ అయితే లేవు కానీ అక్కడ పెద్ద పెద్ద ఫుట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. అది చూడటానికి మన హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ లాగైతే ఖచ్చితంగా లేవు. మన హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ ఎంతైతే ఉన్నాయో దానికి 3 times పెద్దగా ఉన్నాయి. అయితే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో షెర్ప్స్ కూడా ఉన్నారు. షెర్ప్స్ అంటే అక్కడ ఉన్న లోకల్ గైడ్స్. వాళ్ళు దాని గురించి చెప్పింది ఏంటంటే ఇది ఒక జైంట్ క్రియేచర్, దీన్ని మేము మెతో కాంగ్మీ అని కూడా పిలుస్తాము అని చెప్పారు. ఈ మెతో కాంగ్మీ అంటే మ్యాన్ బీర్ అని లేకపోతే స్నో మ్యాన్ అని అర్థం. ఈ క్రియేచర్ని వాళ్ళు చాలా డివోషనల్గా చూస్తారు అని కూడా చెప్పారు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ న్యూస్ని కవర్ చేయడానికి ఒక బ్రిటిష్ జర్నలిస్ట్ కూడా వచ్చారు. అతని పేరు హెన్రీ న్యూమన్. అతను ఈ మెతో అనే పదాన్ని కొంచెం డిఫరెంట్గా ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ద అబామినల్ స్నోమ్యాన్ అని పత్రికా ప్రకటన చేశాడు. దాంతో ఈ న్యూస్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది. ఈ పర్టికులర్ క్రియేచర్ గురించి, ఈ స్నోమ్యాన్ గురించి, ఈ జైంట్ మ్యాన్ గురించి వరల్డ్ మొత్తం ఆలోచించడం స్టార్ట్ చేసింది. దీని గురించి చాలా రీసెర్చ్ కూడా జరిగింది. తర్వాత కట్ చేస్తే 1951లో ఎరిక్ షిప్సన్ అని ఒక మౌంటైనియర్, ఇతను ఈ మౌంటైన్ రీజియన్స్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి మెన్లంగ్ బేసిన్ దగ్గర ఒక జైంట్ ఫుట్ ప్రింట్ అయితే కనిపించింది. అది చూడటానికి ఎగ్జాక్ట్గా మన హ్యూమన్ ఫుట్ ప్రింట్ లాగే ఉంది. లైక్ హ్యూమన్ టోస్, ఫింగర్స్ అన్నీ ఉన్నాయి. కానీ అది సైజ్ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. లైక్ 13 ఇంచెస్ కంటే పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ మ్యాక్సిమం తక్కువ వేసుకున్న ఒక 11-12 ఉండొచ్చు. కానీ ఇది 13 నుంచి 15 ఇంచెస్ పొడవు ఉంది అని చెప్తున్నాడు. అండ్ మనం ఇక్కడ బియర్ అనుకోవడానికి కూడా
బియర్ షేప్ అయితే కనిపించట్లేదు. అది హ్యూమన్ ఫుట్ ప్రింట్ లాగే కనిపిస్తుంది గానీ, బియర్ కాళ్ళకి ఉండే షేప్ అయితే కనిపించట్లేదు. సో, ఇది ఖచ్చితంగా ఏదో ఒక జెయింట్ క్రియేచర్ అయితే ఉంది అని చెప్పి అతను ఆ ఫోటోగ్రాఫ్‌ని చాలా వైరల్ చేశారు. దాని తర్వాత కొంతమంది లెజెండ్స్ గూడా లైక్ లెజెండ్స్ అంటే బ్రిటిష్‌లో ఉండే పెద్ద పెద్ద తలకాయలు. వీళ్ళు గూడా ఈ హిమాలయన్ రీజియన్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేయమని చెప్పి స్టార్ట్ చేశారు. ఎక్స్‌ప్లోర్ చేశారు. వాళ్ళకి ఏం కనిపించలేదు. అందరికీ కనిపించదు గదా! ఏం కనిపించలేదు వాళ్ళకి నిజంగానే. తర్వాత అందరూ గూడా ఒక డైలమాలో పడిపోయారు. ఇదొక ప్రీ హిస్టారిక్ ఏపా? లేకపోతే మనం అనుకుంటున్న వానర సైన్యం నుంచి వాటి డిసెండెంటా? లేకపోతే ఇంకేదైనా జెయింట్ క్రియేచరా అని జెప్పి అందరూ గూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. తర్వాత దాని గురించి డీఎన్ఏ టెస్ట్ కూడా చేయాలని జూసారు. 2017లో యూనివర్సిటీ ఆఫ్ బఫెలోకి సంబంధించిన ఒక సైంటిస్టు చార్లెట్ లిండ్క్విస్ట్ ఈవిడ ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ జేశారు. అసలు ఈ క్రియేచర్ గురించి కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా తెలుసుకుందామని జెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఒక డీఎన్ఏ టెస్ట్ చేద్దామని చెప్పి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. దానికోసం ఆమె హిమాలయాస్‌లో ఉన్న మొనాస్ట్రీస్ నుంచి మ్యూజియం వరకు ఏవేవైతే ఈ యతికి రిలేటెడ్‌గా ఉన్న థింగ్స్ ఉన్నాయో, ఇవి పర్టిక్యులర్‌గా యతివి అని చెప్పుకునే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా కలెక్ట్ చేసి పెట్టారు. అందులో 9 శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారు. వాటిలో బోన్స్, టీత్, ఫీమర్ బోను, హెయిర్ అలానే వాటి ఫీసెస్ కూడా కలెక్ట్ చేశారు. అండ్ ఆవిడ ఎప్పుడైతే ఈ రీసెర్చ్ అంతా చేయడం స్టార్ట్ చేశారో ప్రపంచం మొత్తం ఈ రిజల్ట్ కోసం చాలా గట్టిగానే వెయిట్ చేశాయి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఒక క్రియేచర్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి మ్యాక్సిమం అందరికీ కూడా ఇలాంటి క్యూరియాసిటీ ఉంటది కదా! సో, అదే క్యూరియాసిటీతో ప్రపంచం మొత్తం వెయిట్ చేశారు. ఫైనల్‌గా ఆ రిజల్ట్ డే అయితే వచ్చేసింది. అయితే ఆ రిజల్ట్‌తో ఒక్కరు కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే ఆ 9 శాంపిల్స్‌లో కూడా ఒకటి మాత్రం ఒక కుక్కది. ఇంకో మిగిలిన 8 ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బియర్స్‌వి. అంటే అక్కడున్న రకరకాల ఎలుగుబంట్లవి. పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఆ 8 బియర్స్ వచ్చేసి ఒకటి హిమాలయన్ బ్రౌన్ బియరు, ఇంకొకటి ఏషియన్ బ్లాక్ బియరు, ఇంకొకటి టిబెటన్ బ్రౌన్ బియరు. వీటివి ఫర్ గానీ, లేకపోతే ఆ బోన్స్ గానీ, ఆ ఫీమర్ బోను, ఆ టీత్ ఇవన్నీ గూడా వీటికి సంబంధించినవి. సో, వాళ్ళు సైంటిఫికల్‌గా ఏం జెప్తున్నారంటే, ఈ యతి అనేది మనం భయపడే ఒక హాలుసినేషన్ మాత్రమే. అసలది యాక్చువల్‌గా అయితే హిమాలయన్ బ్రౌన్ బేరు. ఆ హిమాలయన్ బ్రౌన్ బేర్ అప్పుడప్పుడు కూడా తన 2 కాళ్ళతో నించుంటుంది. సో, మనము దాన్ని చూసే ఈ యతి ఫుట్ ప్రింట్ అనుకుంటున్నాము. ఒక జెయింట్ క్రియేచర్ అనుకుంటున్నాము అని చెప్పి దాన్ని కొట్టిపడేశారు. అయితే 2017లో ఇలా జరిగింది గదా! తర్వాత 2019లో ఇంకొక షాకింగ్ థింగ్ బయటకొచ్చింది. సేమ్ ఈ 2019లో గూడా మకాలు బేస్ క్యాంప్‌లో ఇండియన్ ఆర్మీకి ఒక ఫుట్ ప్రింట్ అయితే కనపడింది. వాళ్ళు ఆ ఫుట్ ప్రింట్‌ని ఫోటో తీసి ట్విట్టర్‌లో పెట్టారు. ట్విట్టర్‌లో పెడితే అది ఆబ్వియస్‌గా వైరల్ అయిపోయింది. బట్ ఒక థింగ్‌ని పాజిటివ్ సైడ్ కొంతమంది చెప్తే, నెగెటివ్ సైడ్ గూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు గదా! ఆ నెగెటివ్ సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదొక నార్మల్ బియర్‌ది. మీరెందుకు ఇంత హైప్ చేస్తున్నారు? ఇది జస్ట్ ఒక బియర్ గదా! అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. పాజిటివ్ సైడ్ వాళ్ళు చెప్పేదేంటంటే, యతి ఉంది. ఇలాంటి ఒక జెయింట్ క్రియేచర్ ఉంది. మన పురాణాల నుంచి ఇది అక్కడే బ్రతుకుతుంది. ఇలాంటి క్రియేచర్స్ చాలా ఉన్నాయి. మనకి తెలిసినవి చాలా తక్కువ. అందులో ఇదొకటి అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అయితే మన ఇండియన్ ఆర్మీ మాత్రం దీని గురించి చాలా గట్టిగానే డిబేట్ రన్ చేశారు. ఇది ఖచ్చితంగా ఒక జెయింట్ బీయింగ్‌దే. అందులో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పి వాళ్ళు కొంచెం గట్టిగానే మాట్లాడారు. అయితే అక్కడున్న లోకల్స్ గానీ, ఆ టిబెటన్ మాంక్స్ గానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఇది ఒక మాన్‌స్టర్ గాదు, లేకపోతే ఒక నెగెటివ్ థింగ్ అయితే ఏం కాదు. ఇది ఒక గార్డియన్ టైప్‌లో ఉంటది. మనందరిని కాపాడటానికే ఉంటుంది. దీన్ని మేము మెగాయ్ ఆర్ మెహ్తో అని గూడా పిలుస్తాము. అంటే స్నో మ్యాన్ అని, మ్యాన్ బియర్ అని మేమిలా పిలుస్తాము. వాళ్ళ లెజెండ్స్ ప్రకారం ఈ యతి అనేది హిమాలయాస్‌ని ప్రొటెక్ట్ చేసే ఒక గార్డియన్ స్పిరిట్ అని నమ్ముతారు. మన హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైనా గానీ ఈ హిమాలయాస్‌ని గానీ, లేకపోతే ఈ నేచర్‌ని గానీ డెస్ట్రాయ్ చేయాలి అని చూసినప్పుడు ఈ యతి అనే క్రియేచర్ దాన్ని అడ్డుకొని వాళ్ళని శిక్షిస్తుంది అని నమ్ముతారు. ఇంకా కొన్ని పురాణాలు చూసుకుంటే ఈ బుద్ధిజం మాంగ్స్ ఉంటారు కదా! కొంతమంది హైలీ స్పిరిచువల్‌గా ఉండే వాళ్ళకి వీళ్ళు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటారు అని కూడా చెప్తారు. అందుకే అక్కడున్న లోకల్స్ గానీ, ఈ మాంగ్స్ గానీ వీళ్ళెవరైనా గానీ సరే ఈ యతిని గానీ, లేకపోతే యతి ఫుట్ ప్రింట్స్ గానీ ఇలాంటివి కనిపించినప్పుడు వాళ్ళు ఫస్ట్ భయపడరు. ఆ థింగ్‌కి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ క్రియేచర్‌కి రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనము ఈ నేచర్‌ని గౌరవించినంత కాలం, ప్రశాంతంగా ఉంచినంత కాలం ఆ క్రియేచర్ గూడా మనల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. ఒకవేళ మనము ఈ నేచర్‌ని ఎప్పుడైతే డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆ క్రియేచర్ యాక్షన్ తీసుకుంటుంది అని గూడా నమ్ముతారు. సో,
వాళ్ళైతే భయపడరు, రెస్పెక్ట్ ఇస్తారు. జస్ట్ లైక్ హౌ వీ ట్రీట్ అవర్ గాడ్స్. ఇప్పుడు మన మైథాలజీకి ఈ యతికి కనెక్షన్ ఏంటి, ఈ బిగ్ ఫుట్కి కనెక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ గార్డియన్ స్పిరిట్ కాన్సెప్ట్ ఉంది కదా, ఈ కాన్సెప్ట్ వింటే ప్రతి ఒక్క కంట్రీ ఎలా తీసుకుంటారో ఏమో తెలియదు కానీ ఎస్పెషల్గా మన ఇండియన్స్కి మాత్రం స్ట్రైక్ అయ్యే థింగ్ ఒక్కటే, స్ట్రైక్ అయ్యే థింగ్ ఒక పేరే, హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి. మన పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి ఒక చిరంజీవి, అంటే అతనికి చావు అనేది లేదు. అయితే అతను ఈ హిమాలయన్ రీజియన్లోనే ఉన్న గంధమదన పర్వతం, ఈ పర్వతం మీద ధ్యానం చేస్తూ ఉంటాడు అని చెప్పి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఒక్కసారి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించి చూద్దాం. మన రామాయణంలో ఉన్న వానరాలకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యతికి ఎలాంటి సిమిలారిటీస్ లేవంటారా? లైక్ ఆ పెద్ద పెద్ద బాడీ కానీ, హ్యూమన్ లైక్ ఫీచర్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్ స్ట్రెంగ్త్ కానీ, ఇవన్నీ కూడా ఈ యతికి వానరాలకి ఎలాంటి లింకేజ్ లేదని మీకు ఏమైనా అనిపిస్తుందా? ఈ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఎవల్యూషన్లో మిగిలిపోయిన ఒక క్రియేచర్ అయి ఉండొచ్చు అని సైన్స్ ప్రకారం చెప్పుకోవచ్చు. బట్ మన హిస్టరీలో, మన మైథాలజీలో అక్కడి నుంచి చూసుకుంటే మన వానరాస్కి డిసెండెంట్స్ ఉంటారు కదా. సో ఆబ్వియస్గా ఈ వానరాస్ లాగా ఉండే యతి అయి ఉండొచ్చు, లేదా ఆ పర్టికులర్ రీజియన్లో గంధమదన పర్వతం ఆ రీజియన్లో ఉండే హనుమంతుల వారే అక్కడ ఫ్లాష్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ ఆన్సర్ ఏదైనా ఈ హిమాలయన్ రీజియన్స్లో ఉండే సీక్రెట్స్ ఎప్పటికీ అర్థం కానివి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా, క్లారిటీగా అనిపించి ఉంటే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. అలానే మన అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన కొత్త ఛానల్ కదా, సపోర్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.